హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్ అలానే ఎలా చేస్తా అన్నది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ బ్యాంగిల్స్కి సైడ్ బ్యాంగిల్స్ కింద 4 బ్యాంగిల్స్ స్క్వేర్ షేపు గ్లాసీ కుందన్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్వి, అవి యూజ్ చేసి సైడ్ బ్యాంగిల్స్ చేశాను 4 కట్ బ్యాంగిల్స్ మీద. ఇప్పుడు 1 కట్ బ్యాంగిల్ మీద డిజైన్ అనేది చేస్తున్నాను. దీనికోసం ముందు వైలెట్ కలర్ సిల్క్ థ్రెడ్తో బ్యాంగిల్ని రెడీ చేశాను. ఇప్పుడు దీనిపైన డిజైన్ అనేది చేయాలి. దీనికోసం నేను ఇక్కడ ఐ షేప్ కుందన్స్ 8 mm, నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్ గోల్డ్ కలర్వి, వైలెట్ కలర్వి ఐ షేప్వి 6 mm కుందన్స్, మ్యాటీ కుందన్స్ తీసుకున్నాను ఇవి. నెక్స్ట్ ఇట్లలోకి వైట్ అలానే స్క్వేర్ షేప్ గ్లాసీ కుందన్స్ వైలెట్ కలర్వి, దీంతో పాటు గ్లూ. ఫస్ట్ ఈ బ్యాంగిల్కి ముందు 4 పార్ట్స్ కింద చాక్ పీస్తో లైన్స్ గీసుకోండి. నెక్స్ట్ ఈ 4 పార్ట్స్కి మధ్యలో వచ్చే విధంగా ఇంకొక లైన్ అనేది గీసుకోండి. ఇదిగోండి, ఈ 2 పార్ట్స్కి మధ్యలో వచ్చే విధంగా లైన్స్ గీసుకోండి. ఇప్పుడు ఈ లైన్స్ మీద మనం ఫ్లవర్స్ అనేవి వేస్తాము. లైన్స్ గీసుకున్న దాని మీద మనం ఫ్యాబ్రిక్లు యూజ్ చేసి కుందన్స్ అనేవి అటాచ్ చేస్తాము. ఈ కోన్ వచ్చేసరికి 25 రూపీస్. దీని మొత్తం మనం 6 పెటల్స్ వచ్చే విధంగా నేను 6 లైన్స్ గ్లూ గీసి దానిపైన 8 mm గ్లాసీ కుందన్స్ గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, వాటిని అటాచ్ చేస్తాను. ఇదిగోండి, నేను చూపించిన విధంగా మీరు గ్లూ అప్లై చేసుకుని దాని మీద గ్లాసీ కుందన్స్ 8 mm గోల్డ్వి అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా లైన్స్ గీసాను కదా, ప్రతి లైన్ మీద ఈ ఫ్లవర్ వచ్చే విధంగా గీసుకోవాలి. మీకు ఇంకొకటి కూడా గ్లూ పెట్టి అటాచ్ చేసి చూపిస్తున్నాను, బాగా అర్థమవుతుందని. ఈ విధంగా ప్రతి లైన్ మీద మనం ఈ ఫ్లవర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇట్లు గ్యాప్ ఉన్నాయి చూసారా, పెటల్కి మధ్యలో గ్యాప్లో మళ్ళీ నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందని చూపించాను కదా, వాటిని 1 by 1 జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఒక ఫ్లవర్ కింద అటాచ్ చేసి చూపించాను కదా, సేమ్ ఇదే విధంగా ప్రతి ఫ్లవర్ చుట్టూ కూడా మనము ఈ గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం టైం ఇవ్వండి, డ్రై అయితే అప్పుడు మనం మిగిలిన 3D టైపు పెటల్స్ అటాచ్ చేసుకోవడానికి మనం కొంచెం ఈజీగా ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ కుందన్స్ అనేవి వైలెట్ కలర్వి చూపిస్తాను. వైలెట్ కలర్వి ఐ షేప్ కుందన్స్, వాటితో పాటు 4 mm వైట్ రౌండ్ కుందన్స్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఆల్రెడీ అటాచ్ చేసిన గోల్డ్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటి పైన నేను ఇక్కడ గ్లూ అప్లై చేస్తున్నాను. ప్రతి పెటల్ మీద గ్లూ అప్లై చేసుకుని వైలెట్ కలర్ ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని
జాగ్రత్తగా వీటి మీద బాగా అటాచ్ అయ్యే విధంగా మనము ఈ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. చూసారుగా, జాగ్రత్తగా నేను చూపించే విధంగా జాగ్రత్తగా అటాచ్ చేసుకుంటే మనకి పెటల్స్ అనేవి చాలా నీట్గా 3D డిజైన్గా బాగా కనిపిస్తుంది. ఇదే విధంగా మీకు ఇంకొక ఫ్లవర్ కూడా అటాచ్ చేసి చూపిస్తాను, అర్థమవుతుందని. ఈ విధంగా ప్రతి ఫ్లవర్ పైన మనము ఈ వైలెట్ కలర్ ఐలిష్ షేప్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి మధ్యలో ఇగోండి ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదా, ఈ ఫ్లవర్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదా, అక్కడ మనం గ్లూ అప్లై చేసి వైట్ది 4mm కుందన్స్ చూపించాను కదా, వాటిని అటాచ్ చేసుకోవాలి వీటి పైన. ఈ విధంగా చేసుకుంటే మీకు 3D ఫ్లవర్స్ అనేవి రెడీ అయినాయి బ్యాంగిల్. కాకపోతే ఈ బ్యాంగిల్స్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాన్ని కూడా ఫిల్ చేయాలి. ముందు ఇక్కడ మనం రౌండ్ కుందన్స్ని అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను. సరిగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యింది. కాకపోతే ఇక్కడ గ్యాప్ ఉండిపోయింది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం నేను స్క్వేర్వి గ్లాసీ కుందన్స్ వైలెట్ కలర్వి యూజ్ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ గ్లూ అటాచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ గ్లూ అటాచ్ చేసుకుని ఈ గ్లూ దగ్గర ఇగోండి ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మీకు బ్యాంగిల్ కంప్లీట్ అయిపోతుంది. మొత్తం బ్యాంగిల్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు ఇది టోటల్ సెట్ మీకు చూపిస్తాను. ఇదిగోండి 4 బ్యాంగిల్స్, ఇది ఒక బ్యాంగిల్, మొత్తం ఇవి సెట్ మళ్ళీ సెట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా సెట్. ఈ సెట్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారో ఒకసారి గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కరెక్ట్గా చెప్పారో లేదో నేను కూడా చూస్తాను, ఎవరు చెప్తారో కరెక్ట్గా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను, ఈ సెట్ కస్టమైజేషన్ చేయమన్నా చేస్తాను. దీని కాస్ట్ కూడా మీకు చెప్పలేదు కదా, నేను చెప్తాను లాస్ట్లో, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని కాస్ట్. అలాగే నేను మా స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేయను, ఎందుకంటే నేను దీని కాస్ట్ గెస్ చేయమన్నాను కదా, అందుకని ఈ వీడియోలో చెప్పట్లేదు. రేపటి వీడియోలో చెప్తాను ఈ సెట్ కాస్ట్ ఎంత అన్నది. కాకపోతే చూసిన వాళ్ళు కంపల్సరీ దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారో ఒకసారి గెస్ చేసి చెప్పండి. అలాగే ఈ సెట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.